ముసల్మాన్ కోసం ఒక్క నెల పవిత్ర నెల రంజానుల్ ముబారక్ నెల రెడీ చేశారు. ఈ నెల సాహిబ్ కి ముస్లిం కోసం ఈ నెలలు తినకూడదు, తాగకూడదు. మీరు ముస్లిం మార్కెట్ లో ముస్లిం షాప్ లో వెళ్ళేసి ఓపెన్ గా తినేస్తారు, తాగేస్తారు, మీకు భయం లేదు. అల్లాహు అక్బర్. వాళ్ళ అబ్బాయి చెప్పేశారు నాన్నగారికి. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పేశారు? ఆ నిజమే బాబు మాట, నేను ముస్లిం కాదు, కానీ ఈ ముస్లిం కి ఉపాసం అలాగే నేను రెస్పెక్ట్ ఇచ్చేస్తాను. సుబ్హానల్లాహ్. ఒక్క నోను ముస్లిం చెప్పేశారు. నాకు తెలుసు, నేను కల్మా చదవలేదు, ఇమాన్ వల్ల లేదు, ఖురాన్ చదవలేదు, నమాజ్ చదవలేదు, కానీ మాకు తెలుసు రంజానుల్ ముబారక్ నెలలు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మహాప్రవక్త గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు రంజాన్ నెలలు ఎవరు చూపించేసి తింటారు యా తాగేస్తారు భయం పడలేదు, అల్లాహ్ తబారక వ తఆలా మనిషికి నరకంలో పంపించేస్తారు. ఈ మాట నేను వినేశాను. ఆ గురించే రంజానుల్ ముబారక్ నెలలు మన తినకూడదు, తాగకూడదు. వాళ్ళు ఏం చెప్పేశారు? అబ్బా గారు మన ముస్లిం లేదుగా భయం చెప్పేశారు. ముస్లిం లేదు, కానీ రంజాన్ కి రెస్పెక్ట్ గురించి నేను ఇంటికి వెళ్ళేసి తింటాను, ముసల్మాన్ ముందు చెప్పేసి. చూడండి మన ముస్లింలు నిజమే, అది నీకే కాదు చాలా మంది ఉన్నారు. అల్లాహ్ తాలా బలం అన్ని ఇచ్చేశారు. చిన్న పనితో ఉపాసం అవుతుంది బాయ్ గారు, కష్టం అవుతుంది. ఏ కష్టం అవుతుంది? నీరసం రాదు. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు, మీ కర్బులు మీ నీరసం ఎక్కువ ఉంది, ఉపవాసం పెట్టండి, ఉపవాసం ద్వారా మీ నీరసం పోతుంది. నిజమే. దానికి మనం ఏం చేస్తున్నాము? ఏదో పొగలం చెప్పేసారు. బాగా ఆ మంచి ఏం చెప్పేశారు? అబ్బాయికి కొట్టేసారు ఒక దెబ్బ, తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. కొద్ది రోజు తర్వాత ఆ నాన్నగారు చనిపోయారు. ముస్లిం కాదు, చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ ఊళ్ళో ఒక సాహిబ్ ఇమాన్ వాళ్ళ వాళ్ళకి కళలు వచ్చింది. అడిగారు, మీరు అలా ఉన్నారు, అల్లాహ్ తాలా మీతో ఏ మామలా చేశారు? చెప్పేసా, నేను స్వర్గంలో ఉన్నాను. ముస్లిం చెప్తే స్వర్గంలో ఉన్నావు. ఆ కళలు మాట అడిగింది, నువ్వు స్వర్గం ఎలా వచ్చింది? చెప్పేశారు. ఒక్క రోజు మా రంజాన్ ముబారక్ నెలలు మా అబ్బాయి మార్కెట్ తినడానికి టైం చూసి నేను అబ్బాయికి కొట్టేశారు, ఒక్క దెబ్బ కొట్టేశారు. రంజాన్ కి రెస్పెక్ట్ కోసం తినకూడదు. అల్లాహు అక్బర్. మా మవత్ అని చచ్చిపోయే ముందు అల్లాహ్ తబారక వ తఆలా మాకు చచ్చిపోయే ముందు మాకు కల్మా నసీబ్ చేశారు. మా మవత్ అయింది, కల్మా చదివే ఇస్లాం మౌత్ అయింది. ఆ గురించి అల్లాహ్ తబారక వ తఆలా ఫరిష్తా జమాత్ కు చెప్పేశారు, వాళ్ళు కాఫీర్ ఉన్నారు కానీ వాళ్ళ మౌత్ ఈమాన్ అయింది. ఏ ఫరిష్తా, మీరు నరకం కాదు స్వర్గం తీసేయండి, ఆ మంచికి స్వర్గం తీసేయండి. అల్లాహ్ అక్బర్. మన సాహిబ్లో భయం లేదు. నిజమే భయం. 30 రోజు అల్లాహ్ తాలా ఎగ్జామ్ గురించి మన 12 నెల తింటాను ఏం చెప్పలేదు. అల్లాహ్ తాలా ఏం అరగలేదు మీరు ఉపాసం ఉంది, కానీ ఈ నెల ఉపాసం మీకు కష్టంగా ఉంది, ఎక్కువ పొడవు ఉంది, 1-2 మిస్ అవుతుంది, తర్వాత అలా చేయాలి. కానీ మొత్తం ఉపాసమే ఉండవు, చాలా కష్టం. అల్లాహ్ అక్బర్. మళ్ళా తర్వాత దువా చేయకి అల్లాహ్ తబారక మన మళ్ళీ వచ్చే సంవత్సరం సేమ్ 30 ఉపవాసం ఉన్న నుంచి బలం అతా చేయాలి. ఇప్పుడు చిన్న పిల్లలు ఆ ఉపవాసం ఉంటారు, వాళ్ళకి ఏమవుదు. పెద్ద మంచి కొద్దిగా 50 దాటి అయిపోయింది, 60 ఏజ్ లో ఉపవాసం ఉండరు, ముస్లిం అయిపోయినా. మా అమ్మి గారి గురించి చెప్తాను, కాళ్ళు సరంగానే పంచలేదు గురు, సన్నంగా ఉంది మమ్మీ. అన్నిసార్లు నేను ఫోన్ చేస్తాను, వద్దు ఉపవాసం వద్దు మానరు. ఏం చెప్తావు? దయామతులు కబర్లు మీరు వస్తారు, నా పుణ్యం నాకే వస్తుంది, ఇది ఎవరి కోసం నేను వదిలేను. దాని ఉపాసం నీరసంగా ఉంటే ఉపాసంలో ఉంటారు. ఒక్కరు సేమ్ అలాగే మన రెడీ అయిపోవాలి. ఒక్కసారి తొలిది బాగా చెప్పండి. ఈ రోజు బాయ్ గారు ఒక్క మేటర్, మన ఇస్లాం ఫస్ట్ ఏ దేశంలో వచ్చింది? అజాన్ ఫస్ట్ ఎవరిచ్చేసారో ఏ దేశంలో అయింది? నమాజ్ ఫస్ట్ ఏ దేశంలో అయింది? అని అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు అని తారీఖ్ హిస్టరీ తెలియదు. ఏం చెప్పేస్తాను? మక్కా మదీనా. ఇస్లాం మక్కా మదీనా నుంచే అన్ని దేశంలో వచ్చింది. అందరికి అది తెలుసు, కానీ నిజమే తెలియదు. మక్కా మదీనా పవిత్ర, అన్ని దేశం నుంచే మంచి పవిత్ర దేశం. ఎందుకు?
अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की काल मदीनाలో పడింది. అక్కడే పుట్టాడు. బాబు నుంచే మంచి అఫ్జల్ ఉంది. కానీ మీకు తెలుసు ఫస్ట్ ఏ దేశంలో అల్లాహ్ తబారక వ తఆలా ఫస్ట్ స్టార్టింగ్ లో 180,000 ప్రవక్త గారు స్టార్టింగ్ లో ఏ దేశంలో వచ్చింది? హిందుస్థాన్. ఎవరు? హజరతే ఫస్ట్ ఆదం అలైహిస్సలాం. ఫస్ట్ ప్రవక్త గారు ఎవరు? హజరతే ఆదం అలైహిస్సలాం. ఎక్కడే వచ్చి వాళ్ళు ఎక్కడే పుట్టారు? హిందుస్థాన్. పాకిస్తాన్ లో లేకపోతే వేరే దేశంలో మక్కా మదీనాలు కాదు, ఇండియా. తర్వాత హజరతే ఆదం అలైహిస్సలాం స్వర్గం నుంచి అల్లాహ్ తఆలా పంపించేసారు. ఏ దేశంలో పంపించలేదు, హిందుస్థాన్ లో పంపించారు. అందుకు ఒక కొండ ఉంది, అక్కడే పంపించేశారు. అక్కడ చాలా సంవత్సరం సమాగురించి అడిగారు, అల్లాహ్ నాకు కొద్దిగా తప్పు జరిగింది, క్షమా చేయింది. అన్ని సంవత్సరం ఉన్నారు ఒక కొండలో. కానీ ఒక్క రోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు. ఆ దువా చేశారు, దువా కబూల్ అయింది. అప్పుడు అల్లాహ్ తబారక తఆలా చెప్పేశారు, హే ఆదం అలైహిస్సలాం, మీ దువా కబూల్ అయింది. మీరు నమాజ్ స్టార్ట్ చేయండి, మీరు ఊళ్ళో అందరికి ఇస్లాం కి దావత్ చేయండి. तो अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ద్వారా దువా కబూల్ అయింది. ఒక్క ప్రవక్త గారు ద్వారా దువా కబూల్ అయింది. ఇప్పుడు మన చాలా మందికి అల్లాహతో అడగాలి, అల్లాహ్ ఇచ్చేస్తారు. ప్రవక్త గారికి ఏం లేదు, వలి అల్లాహ్కి ఏం లేదు, చాలా మంది అడుగుతారు. కానీ హజరత్ ఆదం కి దువా తోబా కబూల్ అయింది. तो मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ద్వారా అలా అయింది. ప్రతి రోజు హజరత్ ఆదం అలైహిస్సలాం దువా చేసేస్తారు, దువా కబూల్ అవ్వదు. స్వర్గం నుంచి తీసేరు, భూమిలో పంపించేశారు, సమార్పుతారు, దువా కబూల్ అవ్వదు. ఒక్క రోజు జిబ్రీల్ వచ్చేసి చెప్పేదా, జిబ్రీల్ ఎవరు? దోతరా, ఫస్ట్ పెద్ద ఫరిష్తా. ఏం చెప్పేశారు? ఏ ఆదం అలైహిస్సలాం, మీరు అన్ని సంవత్సరం నుంచి దువా అడుగుతారు, దువా కబూల్ అవ్వదు. కానీ ఒక్క రోజు మీరు ఈ అర్షే మొహల్లా అంటే ఆకాశంలో ఒక పేరు ఉంది, ఈ పేరు మీద పేరు ద్వారా మీరు దువా చేయండి, మీ దువా కబూల్ అవుతుంది. హజరత్ ఆదం అడిగారు, హే జిబ్రీల్, ఫస్ట్ అల్లాహ్ నాకు పంపించేశారు, నాకు పంపించేస్తే మా ముందు ఎవరి పేరు ఉన్నారు చెప్పేశారు. హజరత్ ఆదం అలైహిస్సలాం, మీకు అప్పుడు అల్లాహ్ తఆలా రెడీ చేయలేదు, ఆ రెడీ ముందు అల్లాహ్ తఆలా ప్రవక్త గారికి రెడీ చేశారు. ప్రవక్త గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెడీ చేశారు. మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ ఆ కల్మా చదివే దువా అడగండి, అల్లాహ్ తఆలా దువా కబూల్ చేసేస్తారు. వెంటనే అల్లాహ్కి నబీ హజరత్ ఆదం అలైహిస్సలాం దువా చేశారు. అల్లాహ్ బారగాలు దువా కబూల్ అయింది. और हजरत जिब्राइल अमीन की చెప్పేశారు అల్లాహ్ తఆలా, ఏ జిబ్రాయిల్, ఈ రోజు భూమిలో ఫస్ట్ అల్లాహ్ కే నబీ హజరత్ ఆదం కి దువా కబూల్ అయింది. మీరు ఎలాంటి అల్లాహ్ కే నబీ హజరత్ ఆదం కి బారగాలు ఆ దగ్గర వెళ్ళేసి మీరు ఆజాన్ చదువు. అల్లాహ్ తబారక తఆలా హజరత్ జిబ్రాయిల్ కి పంపించేశారు. ఫస్ట్ ఆజాన్ జిబ్రాయిల్ సలాం హిందుస్థాన్ వాదా చేశారు, చదివేశారు. ఎవరి దగ్గర? హజరత్ ఆదం. తర్వాత హజరత్ ఆదం సలాం వెంటనే ఫజర్ టైం ఉంది, వెంటనే 2 రకాత్ నమాజ్ ఫజర్ అదా చేశారు, శుక్రియా అదా చేశారు. కానీ ఇంత నమాజ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ హజరత్ ఆదం అలైహిస్సలాం నమాజ్ హిందుస్థాన్ లో అయింది, అజాన్ హిందుస్థాన్ లో అయింది, ప్రవక్త గారు హజరత్ ఆదం అలైహిస్సలాం హిందుస్థాన్ లో అయింది. అది ఖానే కాబా. వాళ్ళందరూ చెప్తారు ఖానే కాబా ఫస్ట్ ఎవరు రెడీ చేశారు? హజరత్ ఆదం అలైహిస్సలాం. కానీ అన్ని ప్రవక్త గారు టైంలో వేరేగా లాస్ట్ మక్కా మదీనా అఫ్జల్ ఎందుకు అయింది? అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఏరియాలో పుట్టారు గురించి అల్లాహ్ తబారక తఆలా చెప్పేశారు. అన్ని దేశంలో ఈ ఏరియా అఫ్జల్ గా ఉంది. ఈ మక్కా మదీనా చూడడానికి ఒక్కసారి రండి. అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ పాక్ లో చెప్పేశారు, మీరు ఇప్పుడు సౌదీ అరబ్ యా మక్కా మదీనా వస్తే మా జాలి అంటే మా గుంబది హిజ్రాలు ఒక్కసారి వచ్చేసి మీరు సలాం చెప్తే యా చూడడానికి వస్తే అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పేశారు కి ఖయామత్ రోజు ఆ మంచికి సిఫాత్ నేను చేసేస్తాను, కంపు వాజిబ్గా చేసేస్తాను.
ఎవరు నా గుమ్మతే ఖజరా చూసి దువా చేసి ఇంటికి వెళ్ళిపోయింది, తర్వాత మంచి చచ్చిపోతే అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి చెప్పేశారు, ఆ మంచికి నరకం కాదు, నేను జైలు పడిపోయి అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి స్వర్గం తీసేస్తాను. వాజిబ్ ఉంది. ఎవరు కళ్ళుతో చూసేవా, మన ఈ ఫోటోలో చూస్తున్నాం, ఎవరు హజియా ఉమ్రాకి వెళ్ళారో నిజమే అల్లాహ్ నబీకి మాట నిజం మాట అవుతుంది, వాజిబ్గా ఉంది ఆ స్వర్గమే అవుతుంది. అంటే మక్కా మదీనా చూసి అల్లాహు అక్బర్. ఈ మక్కా మదీనా గురించి మాట అయింది. ఇంకా ఒక మాట చెప్తాను, బాగా చెప్పండి. జమాత్లో హజ్ గురించి వెళ్దాం. అల్లాహు అక్బర్. मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की गुंबद खजरा ఉంది, మజార్ షరీఫ్ ఉంది. ఆ పక్కనే ఒక హోటల్. అల్లాహ్ గురి బయాన్ చూసుకునండి భాయ్ గారు, నిజమే అగర్ అల్లాహ్ కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తో పడేమా ఉంటే ఏడు వచ్చేస్తుంది. ఎవరి నసీబ్ చూడడానికి ఉంది అలా చూసేవా, ఆ మంచి చెప్పేస్తారో నేను హజ్ గురించి వెళ్ళాను టైంలో బాగా వెళ్ళాను, దర్గాకి జియారత్ తవాఫ్ అన్ని చేశారు. కానీ నాకు ఆకలి వచ్చింది, నేను ఆ పక్కనే హోటల్ దగ్గర వెళ్ళాను తినడానికి. ఫస్ట్ కూర్చున్నారు, ఒక చపాతీ తీసుకున్నారు, జస్ట్ ఒక లుక్మా తినేసారు. వెంటనే ఒక పిల్లిని క్యాట్ పిల్లి వచ్చేసి మా ముందు అలా నేను ఒక టుక్రా చిన్న చపాతీ కట్ చేసి ఆ పిల్లికి ఇచ్చేసారు. పిల్లి తినేసారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అలాగే కంటిన్యూ 3 రోజు 4 రోజు వెళ్తాను, ఆ టైంలో పిల్లి వచ్చేస్తారు, చపాతీ ఇస్తాను, తినేసి వెళ్ళిపోతారు. అలాగే 4-5 రోజులు పడేమా అయిపోయింది. నిజం, ఒక జంతువు మీకు పడేమాతో ఇంటికి పెడితే ఆటోమేటిక్ మాట ఉంటారు, పడేమా అవుతుంది. అది పిల్లి ఇంటికి పెట్టడానికి సున్నతే రసూల్ ఉంది, గుర్తుపెట్టిన పిల్లి ఇంటికి వస్తే కొట్టకూడదు, తర్వాత అలాగే ఏం తిట్టకూడదు, కుక్క ఇంటికి పెట్టకూడదు. అలాగే సల్లల్లాహు పిల్లి ఇంటికి పెట్టండి, బర్కత్ వస్తుంది. ఏ వస్తుంది? బర్కత్. సుబ్హానల్లాహ్. మన కుక్క పెట్టిస్తాను, ఎంత డబ్బులు ఇవ్వాలా, ఆ కుక్కలు ఎవరింటికి ఉంటారు, రీచ్ ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలని చూపించాను గురించి కుక్క నాపా ఫరిష్తా రాదు. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు, ఎవరింటి దగ్గర పిల్లి ఉంది, పిల్లి ద్వారా అల్లాహ్ బర్కత్ పంపించేస్తారు. సికందర్ సూఫీ గారు నమాజ్ గారు చెప్పేశారు, ఆళ్ళతో లగావ్ అయింది అంటే ఆళ్ళతో ఎక్కువ మాకు పరిమా అయింది. సికందర్ మక్కా మదీనాలు చెప్పేస్తారు, ఆళ్ళకి ప్రతి రోజు నేను వెళ్ళాలి, ఫస్ట్ ఆళ్ళకి చపాతీ టుకుడా వేయాలి. అల్లాహు అక్బర్. ఒక్క రోజు మనసులో ఒక మాట వచ్చింది భాయ్. ఏ మాట వచ్చింది? ఈ పిల్లి మాతో బాగా క్లోజ్ గా అయిపోయింది, బాగా మంచిగా ఉంది, వాళ్ళకి తీసి నేను హిందుస్థాన్ వెళ్ళిపోతాను. ఒక గిఫ్ట్ కదా, మదీనా నుంచి నేను గిఫ్ట్ తీసుకొచ్చాను. తెలిస్తే మదీనాకి పిల్లి ఉంది తీసుకొస్తాను. ఆ మంచి సికందర్ బాబా చపాతీ ఇచ్చేసారు తినడానికి. ఆ మాట లోపల వచ్చింది, ఆ పిల్లి తినలేదు చపాతీ, వెంటనే వెళ్ళిపోయింది. వాళ్ళు చెప్పేసారు, నేను ఏం చేయలేదు, ప్రతిరోజు తింటాను, కానీ ఈ రోజు తినలేదు, వెళ్ళిపోయింది. అల్లాహు అక్బర్. నెక్స్ట్ డేస్ వెళ్ళా తిన్నాక హోటల్ పిల్లి రాలేదు. మళ్ళీ నెక్స్ట్ డేస్ వెళ్ళా, 3 డేస్ వెళ్ళాడు, పిల్లి రాలేదు. ఆ సికందర్ బాబా ఆ రూమ్ లో పట్టుకున్నారు. అల్లాహు అక్బర్. పట్టుకుంటే టైంలో కళలు మంచిగా కళ్ళు పట్టుకుంటారు, మనసును బెదారేని లేకేసి ఉన్నారు. ఎంతనే అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కళలు వచ్చేసి చెప్పేశారు, ఏ సికందర్ మీరు ఏ నియత్ చేశారు, మీరు మనసును పెట్టేశారు, పిల్లికి తీసే హిందుస్థాన్ వెళ్ళిపోతాను. అల్లాహు అక్బర్. సికందర్ కళలు చెప్పేస్తారు, యా రసూలల్లాహ్ మీకు ఆ మాట అలా తెలిసిపోయింది, నేను ఎవరికి చెప్పలేదు, జస్ట్ మనసును మాట నేను పెట్టేశారు. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పేశారు, ఏ సికందర్ మీరు ఏ రోజు నుంచే పిల్లికి తీసి వెళ్తాను హిందుస్థాన్ మనసును మాట పెట్టేశారు, ఆ రోజు నుంచే ఆ పిల్లిని గుంబదే ఖజరాకి మెయిన్ గేట్ లో వచ్చేసి ఏరుస్తున్నారు. అది చెప్పేస్తారు, మౌలాయ్ కరీం ఏ యా రసూలల్లాహ్ మేరే నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు భోజనం అవసరం లేదు, తాగడానికి వాటర్ అవసరం లేదు యా రసూలల్లాహ్, కానీ ఇంత
దర్గా వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను, నా మౌత్ రావాలి, మీ దర్గాలు రావాలి. సికందర్ మీరు వాళ్ళకి ఎందుకు అలా మాట మనసులో పెట్టేశారు. ఆ పిల్లి 3 రోజు తల్లి 3 రోజు ఏం తినలేదు. ఎంతనే హజరత్ ఎంతనే సూఫీ సికందర్ లేగేశారు, చెప్పేశారు మౌలాయి కరీం मेरे पाक परवरदिगार आलम अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की బార్గాలు యొక్క పిల్లికి ఎంత పొజిషన్ ఉంది, ఎంత మర్తబా ఉంది, ఎంత ప్రేమ ఉంది అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తో. చచ్చిపోతారు కానీ వేరే దేశం వెళ్ళాలని గురించి రేటి కావలేదు. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తో మనకి ఎంత ప్రేమ ఉంటే అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు, ఈ పిల్లి కాదు ఎవరు నాతో ప్రేమ చేస్తే ఆ చెయ్యి పట్టుకొని నేను అల్లాహ్ కయామత్ రోజు స్వర్గం వెళ్ళిపోతాను. పిల్లి అడుగుతారు, యా రసూలల్లా నాకు ఆకులు నాకు తిన్నానికి వద్దు, నాకు తాగడానికి వద్దు. యా రసూలల్లా మీ బార్గా వదిలేసి ఎల్లో, మీ దర్గా వదిలేసి ఎల్లో, నాకు తిన్నానికి అవసరం లేదు, తాగడానికి అవసరం లేదు, కానీ మీ బార్ దర్గాలు మీ చాలీలు అంటే మాకు చాలు. అల్లాహు అక్బర్. ఆ మంచి అక్కడ ఒక్కసారి అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం బార్గాలు యా దర్గాలు యా ఈ గుమ్మతి హిజ్రా ఈ మెయిన్ గేట్ ను అలా టచ్ చేశారు, ముద్దు పెట్టేశారు, తురుదే బాగా చేశారు. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు, అన్ని చెయ్యి కానీ అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తో ప్రేమ అగర్ లేదు ఇబాదత్ వేస్ట్, అన్ని వేస్ట్. హజరత్ ఆదం అలైహిస్సలాం కి రెడీ టైంలో శైతాన్ సద్దా చేయలేదు. సైతాన్ అలాగే ఎవరు ఇబాదత్ చేశారో చేయలేదు, మనం చేయలేదు, మీరు చేయలేదు, ఎవరు చేయలేదు. సైతాన్ ఒక దూతలాకి వస్తాదని టీచర్ చూడండి, కానీ చిన్న తప్పు జరిగింది, అల్లాహ్ తఆలా ఆర్డర్ ఉండలేదు. కానీ అల్లాహ్ తఆలా ఏం చేశారు, స్వర్గం నుంచి తీసే నరకం పంపించేశారు. మనే అన్ని పాపం చేసేస్తాను వేగా, పాపం చేసేస్తాను, కానీ అల్లాహ్ తబారక్ తఆలా రౌఫుర్ రహీం రహం వాలా. మీరు అడగండి, ప్రతిరోజు పాపం అవుతుంది, ప్రతిరోజు తౌబా వచ్చేది, ఇన్షాల్లాహ్ తఆలా సమాజ్ చేస్తారు. పాపం గురించి మాట వచ్చింది చూడండి. ఈ నెల ఈ 10 రోజు తాకల పాపం కోసమే, 10 రోజు పాపం కోసమే. మన పాపం అలా తగాలి, అలా పోవాలి. అల్లాహ్ తబారక్ తఆలా స్పెషల్ గా ఈ తాకరా మన కోసం రెడీ చేశారు. ఫరిస్తాలు దోతలను చెప్పేస్తారు, అల్లాహ్ కి బార్గాలు మౌలాయి కరీం మేరే పాక్ పర్వదిగార్ ఆలం మంచి రెడీ చేయడానికి అవసరం అని అవసరం, మనుషులు అవసరం లేదు. మన సెక్రటరీ చేస్తున్నారు, మన ఇబాదత్ చేస్తున్నారు చాలు. వాళ్ళు ఎక్కువ భూమిలో పంపించేస్తే ఎక్కువ పాపం చేస్తారు, దొంగతని చేస్తారు, గొడవ పెడేస్తారు. నిజమే, మంచులు కాదు, ఏదో గొడవ అవుతుంది, ఏదో పాపం అవుతుంది, ఫరిస్తాలు చెప్పేస్తారు. అల్లాహ్ తబారక్ తఆలా ఏం చెప్పేది, ఫరిస్తా మీకు నేను నూరుతో రెడీ చేశాను. ఆ మంచికి ఇప్పుడే ఆదం అలైహిస్సలాం కి పిల్లలకి నేను మట్టితో రెడీ చేశాను. మట్టిలో పాపంకి అవకాశం ఉంటే ఓన్లీ అవుతుంది, కానీ నూరుతో పాపం అవ్వదు. ఫరిస్తా అడిగారు, యా అల్లాహ్ మై పాక్ పర్వదిగార్ ఆలం, ఈ మనుషులు లేకపోతే ప్రతి ఇంటి దగ్గర, ప్రతి ఊర్లో, ప్రతి మంచి ఫ్లెక్స్ లో ఫరిస్తాలు అంటారు, ఏం పాపం అవ్వదు. అల్లాహ్ తఆలా ఏం చెప్పేశారు, నరకం ఎవరు వెళ్తారు, స్వర్గం నరకం రెండు రెడీ చేశారు నా ఎవరి కోసం. పాపం అవుతేతో నరకం వెళ్తారు, నరకం రెడీగా ఉన్న మౌలాయిగిరి దువా చేస్తున్నారు, మౌలాయిగిరి నా కడుపు పెద్ద, స్వర్గం నుంచే నరకం కడుపు పెద్ద, నా కడుపులు ఎక్కువ మంది రావాలి, సరిపోరు. అడిగారు అల్లాహ్ గారు, వాళ్ళకి ఏం చెప్పేదారు, మీకు కడుపులు సరిపో లేకపోతే హిమాలయ కొండ ఉందినా మీ కడుపులు పెట్టేస్తాను. ఆ రోజు ఇది మాట చెప్పేశారు. ఆ రోజు నుంచే హిమాలయ ఎదుస్తున్నా దిశలో ఉంది. అది వాటర్ ఇక్కడి నుంచి వస్తుంది, ఇండియాలో వాటర్ లేదు, నేపాల్ వాటర్ ఉంది, ఫుల్ వాటర్. అగర్ డోర్ ఓపెన్ చేస్తే మొత్తం ఇండియా బంగ్లాదేశ్ తోసి తీసుకెళ్ళిపోతారు. ఈ వాటర్ హిమాలయ కొండ ఉంది, హిందుస్థాన్ మొత్తం దేశం నుంచే పెద్ద కొండ నేపాల్ ఉంది.
ఆ నేపాల్ నుంచి చెప్పేశారు మీ కరుపు నరకంకి చెప్పి కరుపు సరిపోలేదు, నరకం హిమాలయ కొండ పెట్టేస్తాను. ఆ రోజు నుంచి హిమాలయ కొండ ఏరుస్తున్నాడు. అది ఏర్తో ఒక్క శైలావిని తయ్యాలది అవుతుంది. ఇది మాట చెప్పేశారు నరకం ఈ పాపం ఫరిస్తా చెప్పేశారు. అయితే పాప ప్రతిగారి ఆలం మనుషులు ఎక్కువ పాపం చేస్తున్నారు. అల్లాహ్ ఏం చెప్పేశారు, మీరు భూమిలో వెళ్ళండి, మీరు పాపం చేసేస్తారు. ఒక ఫరిస్తా జమాత్ చేసి చెప్పేశారు, చాలా ఫరిస్తాలకి చూసి అదొకలాగి ఆ ఇద్దరికి తీసేయాలండి, భూమిలో పెట్టండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, పాపం చేస్తారు లేదు. ఎగ్జాంపుల్ గురించి అల్లాహ్ అలాగే ఆర్డర్ అయింది. 2 ఫరిస్తా పేరు మర్చిపోతాను నేను. ఈ 2 ఫరిస్తాకి హిందుస్థాన్ లో పెట్టేశారు. ఒక్క ఊరికి కాజీ రెడీ చేసి పంపించేశారు. వాళ్ళే ఫైసలా చేయాలి. వాళ్ళే ఎవరు గొడవ అవుతుంది, ఎవరు తప్పు అవుతుంది, 2 ఫరిస్తా ఫైసలా చేస్తారు. తప్పు నిజమే అబద్ధం అన్ని వాళ్ళు ఫైసలా చేస్తారు. ఒక్క రోజు ఆ ఊర్లో ఒక్క లేడీ పాపం అలా అవుతుంది, ఫరిస్తాలకి పంపించేసారు. చూడండి మంచిది అలా పాపం జరుగుతారు. నఫ్స్ లోపల ఉంటే ఆటోమేటిక్ మా పాపం అవుతుంది. ఫరిస్తా దోతల ఒక్క అమ్మాయి చూసే వాళ్ళు ఒక్క అబ్బాయి ఉన్నారు, కానీ చాలా అందంగా ఉంది. ఇది నార్మల్ మాట కాదు, నిజమే మాట. అది ఫరిస్తాలు ఎగిం చేయలేదు. మనుషులు ఎందుకు పాపం అవుతుంది వాళ్ళతో పంపించేశారు. మీరు భూమిలో వెళ్ళేసి చూడండి, మీతో అవుతుంది లేదు. అల్లాహు అక్బర్. ఆ ఫరిస్తా ఇన్సాఫ్ టైంలో ఫైసలా టైంలో ఒక లేడీ చూసే చాలా ఫరెక్ట్ అంటే ఆశిక అయిపోయింది, పని మాతో పడిపోయింది. బట్ ఈ రోజు ఆ లేడీస్ కి చూసే చెప్పేస్తారు మాట, చిన్న మాట పెద్ద మాట. ఒక్క రోజు లేడీ అడిగారు, మాతో అగర్ మీకు ప్రేమ ఉంది ఫస్ట్ మా అక్క అబ్బాయి ఉంది, వాళ్ళకి చెప్పండి. అబ్బా చెప్పండి చెప్పేసారు. ఫరిస్తా లింక్ అల్లాతో ఉంది చెప్పేశారు. తప్పు ఒక మంచికి నా హక్ ఏం చేయలేదు, వాళ్ళకి చంపాను గురించే పాపం అవుతుంది, చంపాను. 2 రోజు 3 రోజు అయింది, మళ్ళీ చెప్పేశారు. మళ్ళీ లేడీస్ కి అడిగారు, మీరు రండి. మళ్ళీ లేడీస్ మళ్ళీ ఒక మాట పెట్టేశారు, మీరు చంపే లేకపోతే తప్పు చేయని గురించి ఫస్ట్ మీరు మందు తాగాలి. ఒక్క ఫరిస్తాతో ఒక లేడీ చెప్పేస్తారు. ఆ లేడీ ముస్లిం కాదు, ఈమాన్ తీసియాలి. ఇసే పాపలు ఉంది, ఈ వాక్య మేడలో ఉంది. ఆ లేడీ రోజు ఇసుక అయిపోయింది, పడేమ అయిపోయింది, మంచికి ఏం కనిపించలేదు, ఓన్లీ ఆ లేడీ కనిపించేస్తారు. లాస్ట్ టైంలో 2 ఫరిస్తా ఏం చేశారు, ఓకే నేను తాగేస్తాను. అమ్మాయి ముందు ఇచ్చేసారు, ఒక గ్లాస్ మందు ఇచ్చేసారు, తాగేశారు. మళ్ళీ మందు ఇచ్చేసారు, తాగేశారు. ఫుల్ నషాలు. అమ్మాయితో తప్పు పని జరిగింది. ఎంతనే అల్లాహ్ తబారక వ తఆలా జిబ్రీల్ కి పంపించేశారు. ఆ 2 ఫరిస్తాలు నషా అయిపోయింది. తర్వాత అడిగారు, ఇద్దరు మీరు ఏం చేశారు చెప్పేశారు. తప్పు జరిగింది, అలా జరిగింది. మీరు ఒక్క ఫరిస్తా దోతల మీతో అలా తప్పు జరిగింది. అల్లాహ్ తాలాకి ఆర్డర్ ఉంది, మీరు సజా ఎక్కడే కావాలి, భూమిలో సజా రావాలి. కయామత్ రోజు ఫరిస్తా చెప్పేస్తారు, మౌలాయ్ కరీం కయామత్ రోజు చాలా పెద్ద రోజు. మన 1 సంవత్సరం రోజులు లెక్క చేస్తే కయామత్ కి 1 రోజు అవుతుంది. చూడండి, 1 సంవత్సరం 1 రోజు. ఆ ఫరిస్తాలు చెప్పేసారు, మౌలాయ్ కరీం మనసుతో కంపల్సరీ తప్పు అవుతుంది. ఎందుకు మనసులు చాలా రకములు పడేమా ఉంటే, అబ్బాయి పడేమా, పిల్లలకి పడేమా, డబ్బుకి పడేమా, తర్వాత ఇంకా వేరే పడేమా ఉంది. ఆ గురించే మంచితో పాపం అవుతుంది. మౌలాయి మనది ఫరిస్తాలకి ఏం పడేమా లేదు, ఒక్కటే పడేమా. అల్లాహకి తస్బీహ్ బయాన్ చేయాలి, అల్లాహకి ఇబాదత్ చేయాలి. అల్లాహ్ ఎవరి దగ్గర పంపించేస్తే ఆ దగ్గరే వెళ్ళాలి. బస్
అది పని. ఆ గురించి ఫరిస్తా తప్పు చేయరు, కానీ భూమిలో వస్తే ఆటోమేటిక్ తప్పు అవుతుంది. అల్లాహ్ తబారక్ తఆలా జిబ్రీల్ కి పంపించేశారు. హే జిబ్రీల్, ఆల్కి చెప్పండి, ఊర్లో ఆల్ సజా కావాలి, అజాబ్ కావాలి ఖయామత్ రోజు. ఫరిస్తాలు చెప్పేశారు, మౌలా కరీం ఈ భూమి కొద్ది రోజులు ఉంటే ఖయామత్ వస్తుంది, పోతుంది, సజా గునా పాపాన్ని పోతుంది. మౌలా కరీం మన ఇద్దరికి అజాబ్ భూమిలో ఏంటి, ఒక్క కొండ ఉంది, కొండలు కువా ఉంది, కువా మీద మీ ఇద్దరికి అజాబ్ పెట్టేశారు, అజాబ్ లో ఉన్నారు, ఇప్పుడు అజాబ్ లో ఉన్నారు. ఖయామత్ రోజ్ వాళ్ళకి స్వర్గంలో అల్లాహ్ తఆలా తీసుకెళ్తారు. మన ఎందుకు చెప్పారు, ఒక్క ఫరిస్తాలతో పాపం జరుపుతారు భాయ్ గారు, కానీ అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు మన ఉమ్మతిలో పాపం అవుతుంది, రోజు పాపం అవుతుంది, ఉదయం సాయంత్రం పాపం అవుతుంది, కానీ అల్లాహ్ తబారక్ తఆలా మళ్ళీ మీరు తోబా చేసి వచ్చం లేదండి ఈ మాలు అంటే భాయ్ గారు నిజమే. అगर మీరు ప్రతి రోజు పాపం అవుతుంది, వచ్చే రాత్రి తోబా చేసి చదివే పట్టుకోండి, పోతే మీరు ఈమాన్ లేగిస్తారు. ఈమాన్ లేగేసారు ఎంత మంచి నసీబ్. ఇప్పుడు అలాగే ఉంటే మనం ప్రతి రోజు తోబా ఇస్తగ్ఫార్ ఇబాదత్ చేయాలి. అప్పుడు ఒక్కసారి దుర్దే పాక్ చెప్పండి. మన ఓరాకి వాక్య ఉంది, మెట్లో ఉంది. ఒక్క మంచి 80 సంవత్సరం మంచి ఏసులు గాయక్ కరెంటే సాంగ్స్ పాట పెడతారు. నేను హిందూస్లో అలా సూరి మన ఉర్దూలో బాసురి చెప్తాను, బాగా మంచి సౌండ్ వస్తుంది. 80 సంవత్సరం తల్లి వాళ్ళందరూ ఇంటి దగ్గరే ఫంక్షన్ దగ్గర వెళ్ళేసి పాట పెట్టిస్తారు, అందరూ డబ్బులు ఇచ్చేస్తారు, తినేస్తారు. కానీ 80 సంవత్సరం ఏజ్ అయిపోయింది, వాయిస్ రాలేదు, మంచి ఎవరు పెంచేది, డబ్బులు రాదు, తిన్నాను నుంచి. ఒక్కరోజు మైండ్ వచ్చింది ఏం చేయాలి, ఎక్కువ పాపంలో పుణ్యం పని లేదు, ఏం చేయాలి, నేను డైరెక్ట్ కబ్రిస్తాన్ గెలుపు. ఏ కబ్రిస్తాన్ వెళ్ళారు, జన్నతుల్ బకీ. ఆ కబ్రిస్తాన్ లో అందరూ స్వర్గం వాళ్ళై ఉంటారు. మక్కా మదీనాలో కబ్రిస్తాన్ కి వెళ్ళిపోయి కబ్రిస్తాన్ వెళ్ళేసి ఏరుస్తున్నారు, మౌలా కరీం లైఫ్ లో నేను మంచి పని చేయలేదు, ఇప్పుడు ఏజ్ ఎక్కువ అయిపోయింది, ఎవరు పిలిచేయలేదు, మాకు తినడానికి లేదు, మాకు ఏం తాగడానికి లేదు. మౌలా కరీం నైట్ మొత్తం వాళ్ళు ఏరుస్తున్నారు కబ్రిస్తాన్ లో. అల్లాహ్ తాలాకు దుఆ చేసేస్తారు, మౌలా కరీం నేను పాపం బాగా ఎక్కువ చేశాను, మౌలా కరీం నాకు ఒక మౌత్ వస్తే ఈ కబ్రిస్తాన్ లో మౌత్ రావాలి. ఆ గురించి షహర్లు యా ఏరియాలు వెళ్ళలేదు. అల్లాహ్ అక్బర్ మంచి ఏరుస్తున్నారు, దుఆ చేస్తున్నారు. కానీ ఆ టైంలో హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు తఆలా సహాబీ రసూల్ ఇంటి దగ్గరే ఇషా నమాజ్ చదివే మక్కా మదీనా గలీ यानी मक्का मदीना गलीలో अल्लाह के नबी के सहाबी हजरत उमर फारूक రదియల్లాహు తఆలా ఇషా నమాజ్ చదివే పట్టుకున్నారు. అల్లాహు అక్బర్ ఆల్ మంచి 80 సంవత్సరం అయిపోయింది. ఆల్ కబ్రిస్తాన్ జన్నతుల్ బకీ కబ్రిస్తాన్ వెళ్ళేసి దుఆ చేస్తారు, మౌలా దగ్గర నేను పాపం ఎక్కువ చేశాను, 80 సంవత్సరం తరీక్ 80 ఇయర్స్ తరీక్ నేను చిన్నటి నుంచి పాపమే పాపం ఇబాదత్ చేయలేదు, మౌలా కరీం ఇప్పుడు తినడానికి లేదు, సరియా లేదు, తాగడానికి లేదు. అల్లాహ్ అక్బర్. కానీ అల్లాహ్ తబారక్ తఆలా మీ దగ్గర సరియా అల్లాహ్ తఆలా పంపించేస్తారు. మీరు ఏం లేకపోతే చేయకూడదు, మీరు మధ్యాహ్నం తింటే ఇషాకు నుంచి అల్లాహ్ తఆలా రిజ్క్ పంపించేస్తారు, మళ్ళీ ఫజర్ కి అల్లాహ్ తఆలా రిజ్క్ పంపించేస్తారు. సేమ్ అలాగే ఆ మంచి ఏరుస్తున్నారు, మౌలా కరీం 2-3 రోజుల నుంచి నాకు భోజనం లేదు, 2-3 రోజుల నుంచి మాకు పని లేదు, అలా దుఆ చేసేస్తారు. అల్లాహు అక్బర్. హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు తఆలా ఇషా నమాజ్ చదివే పట్టుకున్నారు. తర్వాత అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఖ్వాబ్లు అంటే కళలు వచ్చేసి చెప్పేశారు, హే ఉమర్ మీకు తెలియదు, మీ ఏరియాలో ఒక్క ముస్లిం 80 సంవత్సరంలో ఉన్న ఏజ్ అయింది, ఆ 3 రోజుల నుంచే తినలేదు, ఫలానా జన్నతుల్ బకీ కబ్రిస్తాన్ లో ఉన్నారు, మీరు భోజనం తీసేయాలండి. వాళ్ళకి ఏం అల్లాహు అక్బర్. అప్పుడు అడ్రస్ లేదు, కెమెరా లేదు, ఫోటోస్ లేదు, వీడియో లేదు, కానీ అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కళలు చెప్పేశారు. వెంటనే హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు తఆలా లేగేశారు, అలా వైఫ్ కి చెప్పేశారు, ఇంటి దగ్గర తిన్నాను ఉంది, మొత్తం కట్టి నీకు క్యారేజీ
పెట్టేశారు. వెంటనే హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు తఆలా జన్నతుల్ బకీ దారిలో వెళ్ళడం స్టార్ట్ చేశారు. అల్లాహు అక్బర్. జన్నతుల్ బకీకి వెళ్ళారు. తర్వాత ఏం కనిపించలేదు, మొత్తం కబర్ ఈ కబర్. తర్వాత హజరత్ ఉమర్ ఫారూక్ ఎలాన్ చేశారు, ఎవరు మంచిగా ఉన్నారు మీరు ముందు రండి, అల్లాహు అక్బర్, మీరు ముందు రండి చెప్పేశారు. తర్వాత ముస్లిం వచ్చేసి అడిగారు, మీకు అలా తెలుసు నేను అక్కడ ఉన్నారు చెప్పేశారు. మీ ముందు మీ అడ్రస్, మీ ప్లేస్, మీ పేరు అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కలాలు నాకు చెప్పేశారు. ఆ మంచి 3 రోజుల నుంచే తెలియదు, మీరు రండి అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పంపించేశారు. అల్లాహు అక్బర్. ఆ మంచికి పిలిచేశారు, దస్తర్ఖాన్ పెట్టేశారు, ఆయన చేత చెప్పేశారు. ఉమర్ ఫారూక్ ఒక సాబియే రసూల్ చెప్పేశారు, మీరు రండి, మీరు అల్లాహ్ కి బాగా ఖరీబ్గా ఉన్నారు, మీ దుఆ అల్లాహ్ తఆలా బేగా కబూల్ చేశారు. అల్లాహు అక్బర్. హజరత్ ఉమర్ ఫారూక్ ఆ చేత పెట్టేశారు, ఆ మంచి తినేశారు. తర్వాత ఏం చెప్పేశారు మంచి కే మౌలాయి కరీం, నేను అన్ని పాపం చేశాను చిన్నటే నుంచే 80 సంవత్సరం తల్లి పాపం చేశారు, కానీ ఈ రోజు నాకు భయం వచ్చింది కాబట్టి నేను దుఆ చేశాను. మీరు చాలా రౌఫ్ రహీం ఉన్నారు, మాకు 80 సంవత్సరం పాపం ఒక్కసారి నేను తౌబా దుఆ చేస్తే అన్ని పాపం క్షమా చేశారు. అల్లాహు అక్బర్. హజరత్ ఉమర్ ఫారూక్ చెప్పేశారు, మీ పాపం అల్లాహ్ బార్గాహ్ క్షమా అయిపోయింది. అల్లాహ్ తఆలా మీ దుఆ కబూల్ చేశారు. నిజంగా ఇప్పుడు మన 100 కాదు 200 కాదు అన్ని పాపములు ఉంది. బార్గాహ్ రబ్బుల్ ఇజ్జత్లో 2 రకాత్ నమాజ్ చదివి మీరు దుఆ అడగండి. అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు, మంచి 80 సంవత్సరం పాపం చేశారు, కానీ మనసులో భయం వచ్చింది, ఆ దుఆ చేశారు, తౌబా చదివే అల్లాహ్ తఆలా పాపం క్షమా చేశారు. మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతి అన్నారు, మీరు ఏదో దుఆ చేయాలి అల్లాహ్ తఆలా మన పాపం క్షమా చేస్తారు. మన నియత్ రావాలి, మంచి నియత్తో అగర్ మన దుఆ చేస్తే మన దుఆ కబూల్ అవుతుంది. అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మన గుండెలో ఎనీ టైం ఉంచాలి. వాళ్ళు వదిలేస్తే सबों को लाइफ में एक बार मदीना मुनव्वरा की हाजिरी नसीब अता फरमाए इंशाअल्लाह भाई गाరు मने అందరూ అది మదీనా మునవ్వరా గురించి ఎక్కువ దుఆ చేయాలి कि मौलाए करीम लाइफ లో ఒక్కసారి उम्रा या हज या मक्का मदीना की जाली मने नसीब अता फरमाए। मौलाए करीम मेरे पाक परवरदिगार आलम बिलखुसूस हम सबों ने ताकरात में बैठे नमाज पढ़े, इबादत किए, दुरूद पढ़े, मौलाए करीम हम सबों के नामे अमाल में नेकी अता फरमा। जो गुनाह किया था मौलाए करीम कोई नहीं संवत्सరం పాపం చేశారు मौलाए करीम ఆ పాపం ఈ రోజు क्षमा अता फरमा। मौलाए करीम आज के दिन हम सबों के गुनाहों को माफ अता फरमा और हम सबों के जो माँ बाप जिंदा है तो उनको सेहत याब अता फरमा और उनको ताकत अता फरमा कि वो ज्यादा से ज्यादा इबादत करे और जो लोग नमाज नहीं पढ़ते, इबादत नहीं करते, मस्जिद नहीं आते, उसे भी करने की तौफीक अता फरमा। अल फातिहा। قال الله تبارك وتعالى بشان حبيبه الكريم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا شفيعنا محمد وآله وسلم صلاة والسلام عليك يا رسول الله سبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين بحق لا إله إلا الله محمد رسول الله صلى الله عليه وسلم.